ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి ఆనందం, శ్రేయస్సు ఎక్కువగా ఇంట్లో పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని చూసుకునే స్త్రీపై ఆధారపడి ఉంటుంది. అయితే స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఇవి చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి రాదు. పురాతన కాలం నుండి కూడా కుటుంబంలో ఉన్న కుమార్తెలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. స్త్రీలు కోరుకుంటే ఏ ఇంటినైనా స్వర్గంగా, ఏ ఇంటినైనా నరకంగా మార్చగలదని ఒక నమ్మకం. మన గ్రంథాలలో ఇంట్లో పేదరికానికి దారితీసే కోడలి యొక్క అలవాట్ల గురించి చెప్పబడ్డాయి. అలానే ఆ గ్రంథాలలోనే ఇంట్లో అందరూ ఆనందంగా శ్రేయస్సును కలిగించే కొన్ని అలవాట్లు కూడా చెప్పారు. కాబట్టి ఇంటి కోడలు ఏ పనులు చెయ్యకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది, చీపిరిపై పాదాలతో తొక్కడం. ఇంట్లో ఉండే ఆడవాళ్లు కాళ్లతో చీపిరిని పెట్టడం లేదా కాళ్లతో తన్నడం వంటివి చెయ్యకూడదు. అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నివసించదు. అలాంటి ఇంట్లో అన్ని వేళలా కూడా పేదరికం ఉంటుంది. చీపిరిలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని అందరూ నమ్ముతారు. రెండవది, పొయ్యి మీద పెట్టి ఉన్న పాత్రలు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు రాత్రిపూట నిద్రపోయే ముందు తవ, కడాయి వంటి పాత్రలను గ్యాస్ పొయ్యి మీద వదిలేసి వెళ్తారా? అలా అయితే లక్ష్మీదేవి అలాంటి ఇంటికి ఎప్పటికీ రాదు. ఇది పేదరికం, అలానే దుఃఖానికి దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా రాత్రిపూట పొయ్యిపై ఖాళీ పాత్రలను ఉంచొద్దు. మూడవదేంటంటే తలుపును నెట్టే పొరపాట్లు. మహిళలు తమ పాదాల సహాయంతో తలుపులు తెరిచి లేదా మూసివేసే ఇళ్లపై సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో ఇలా జరిగితే వెంటనే ఆపేయండి. నాలుగో విషయం ఏంటంటే గుమ్మం మీద కూర్చొని భోజనం చేయడం. మీ ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇల్లు నాశనం అవుతుంది. హిందూ గ్రంథాలలో కూడా ఇది చాలా అశుభకరమైందని చెప్పబడింది. ఐదవ విషయం ఏంటంటే వంటగదిలో ఉన్న పాత్రలు. ఇంట్లో ఆడవాళ్లు రాత్రిపూట వంటగదిలో ఖాళీ పాత్రలతో నిద్రపోతే పేదరికాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇది జరగనివ్వద్దు. ఇంట్లో ఆనందం, శాంతి కోసం వారానికి ఒక్కసారైనా సముద్రపు ఉప్పుతో తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. ఆరవ విషయం ఏంటంటే సాయంత్రం పూట ఇల్లు తుడవడం. స్త్రీలు ఉదయం పూట కాకుండా రాత్రి లేదా సాయంత్రం వేళ ఊడ్చి తుడిచే ఇళ్లల్లో పేదరికం ఏర్పడుతుంది. అందుకే ఈ అలవాటు మానుకోండి. ఏడవ విషయం, ఆలస్యంగా నిద్రపోవడం. ఇంట్లోని స్త్రీలకు ఆలస్యంగా నిద్రించే అలవాటు ఉంటే అది ఇంటికి, కుటుంబానికి అశుభం. ఆలస్యంగా నిద్రపోయే స్త్రీలు తమ భర్త, తమ కుటుంబం, అలానే అత్తమామల వైఫల్యానికి కూడా కారణమవుతారు. ఎనిమిదో విషయం ఏంటంటే ఉదయాన్నే ప్రాంగణం శుభ్రం చేయకపోవడం. తెల్లవారుజామున నిద్రలేచి తమ ప్రాంగణం శుభ్రం చెయ్యని స్త్రీల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు. తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత ఇంటి ఆవరణలో నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవాలి. అలానే ముగ్గు వేసి లక్ష్మీదేవిని స్వాగతం పలకాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇవి స్త్రీలు ఎప్పటికీ చెయ్యకూడని కొన్ని పనులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.